అధికారంలోకి వచ్చి కొన్ని గంటలు అవ్వకముందే ఈ వైసీపీ వాళ్ళు రకరకాల విమర్శలు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆయన అలానే చేయాలి, ఇలా చేయకపోతే మేము పోరాడతానంటాం వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకసారి ఆలోచించుకోవాలండి. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన అన్యాయాలకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఇవాళ. అలాంటి ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇలా అంగీకరించి ప్రజల పక్షాన్ని ఇప్పటికైనా నిలబడాలి. ఎందుకంటే మీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుర్మార్గమైన పరిపాలన, అలాగే వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడిన భాష తీరు, అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఓన్లీ వాళ్ళ సొంత ఆదాయాన్ని పెంచుకుంటాకే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ చూశారు. కానీ ఒక ప్రజల పక్షం నిలబడదాం, ప్రజా సంక్షేమానికి పాల్పడదాం, లేకపోతే గ్రామాల అభివృద్ధికి పాటుపడదాం, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామని ఏ ఒక్క ఎమ్మెల్యే ఇవాళ చేయకపోవమంటే ఎన్నడూ లేని విధంగా ఇవాళ పరాజయం పాలయ్యారు. అలాగే ఇవాళ కూటమి అభ్యర్థులు ఎప్పుడూ లేని విధంగా కొన్ని కాన్సెన్సీ పుట్టాక రాని మెజార్టీలు, ఇంచుమించు నా సొంత కాన్సెన్సీ కూడా ఇప్పటి వరకు రాని ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ ఈ రోజు ఆ నియోజకవర్గంలో రావడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రజల్ని అంత దారుణంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం జరిగింది. మీరు సొంత ప్రయోజనాల కోసం, సొంత ఎమ్మెల్యేల కోసం పనిచేశారు కానీ మినిస్టర్ల కోసం మీరు ప్రజల పక్షం నిలబడి ప్రజల కోసం అయితే పనిచేయలేదు. ఇది 100% వాస్తవం. శ్రీనివాసరెడ్డి గారు మీరు అందరూ ఒప్పుకోవాల్సిన ఈ విషయం. మీరు అలాగే టీడీపీ మీద కానీ కూటమి మీద కానీ పోరాడే విషయాలు కానీ పోరాడే అవకాశం కానీ మీకు కూటమి ఇవ్వదు. అదే మీరు మీ దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే దాంట్లో మీరు నిమగ్నం అయితే మంచిదని నేను అనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప కనవాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలో నేను పార్టీ చెప్పకూడదు కానీ ఆ పార్టీలోకి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి చూసుకోండి. సో వైసీపీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుందా ఎన్డీఏ కూటమికి? ఏం సార్, వైసీపీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుందా ఎన్డీఏ కూటమికి? 100% అవుతుంది సార్. ఓకే, ఇక్కడైతే ఇక్కడ తలుపులు తెరుచుకుని ఉన్నాయా బుజ్జి? కాదండి, ఇక్కడ తలుపులు తెరుచుకుని ఉన్నాయా ఎవరు వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి? సార్, ఎవరు వస్తే వాళ్ళని ఆహ్వానించడానికంటే ప్రజల పక్షం నిలబడి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా బాగుల కోసం పనిచేసే పార్టీకి ఎవరు వచ్చినా దానికి నిలబడి ఎవరు కాదండి. వాళ్ళందరూ దుష్టులు అంటారు, దుర్మార్గులు అంటారు, వైసీపీ అసలు ఏమీ చేయలేదు అంటారు. మరి వాళ్ళు ప్రజాసేవ చేసి వాళ్ళు ఎవరున్నారు మరి మీరు తీసుకోవడానికి? వరం గారు, ప్రజాసేవకి ఆకర్షితులై అంటే వాళ్ళకి నెక్స్ట్ సీట్లు ఇస్తాం మేము, వాళ్ళు మా ఎమ్మెల్యేలు అవుతారని కాదు సార్ నేను చెప్పేది. ఎందుకంటే ప్రజాసేవ చేయాలి. ఇప్పుడు ప్రత్యక్షాపాన్ని మించింది ఇంకోటి లేదు సార్. గతంలో వాళ్ళు దుర్మార్గాలు చేశారు, అన్యాయాలు చేశారు, అవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము మారిపోయాం, మా పార్టీ దుర్మార్గమైన పార్టీ, మా నాయకుడు సరైన నాయకుడు కాదు, మా నాయకుడు మమ్మల్ని సంపాదించుకోమన్నాడు, ఆయనకి ఎంతో ఇమ్మన్నాడు. కాబట్టి అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజున ప్రజా సంక్షేమం పక్కన నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇది మాకు నచ్చింది అని చెప్పి ఆ 10 మంది వస్తే చేర్చుకోవచ్చేమో, చేర్చుకుంటారని నేనేమో అంటలా. కానీ ప్రజా సంక్షేమం కోసం పోటుపడి ప్రజల కోసం పోటుపడే ప్రభుత్వానికి అంటే రాజకీయాల్లో శాస్త్రులు మిత్రులు ఉండరు సార్. ఇదే బొత్స సత్యనారాయణ చండాలమైన మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అదే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో తీసుకుని ఆ రోజున మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అనేది ఏంటంటే 100% కూటమి వల్ల ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే డెవలప్మెంట్ చేస్తుందని అందరూ ఆశించి ఇవాళ ఓట్లు వేయడం జరిగింది కూటమికి. ఆ దాని వలన ఇవాళ ప్రజలందరూ ఎలా కోరుకున్నారు అదే సంక్షేమం 4 సంతకాలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఓకే రైట్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు పద్ధతి మార్చుకోకపోతే ఆ 11 కూడా మిగలవన్నాయి కామెంట్స్. 100% దుర్మార్గపు పాలన ఎవరిదో 11 కూడా మిగలవంటే వీళ్ళు ప్రతిపక్షాల మీద ఎట్లా కన్ను వేశారు? ఆయన మాట్లాడినండి బుజ్జి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన అబ్జెక్ట్ చేయలేదు కదా. ఒక్క నిమిషం బుజ్జి, ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడినివ్వండి, అది అర్థం అవుతుంది. డిబేట్ లో సాగనివ్వండి. ఎమ్మెల్సీలకు చెప్పింది అదే. మీకు కాల్స్ ఇప్పటికే వచ్చాయా? ఇప్పటికి రాకపోయినా భవిష్యత్తులో వస్తాయన్నా. మనం ప్రజల పక్షాన పోరాడదాం. వీళ్ళు ఒక ఇంటికి 4 తలుపులు ఉంటాయి.
ఒక తలుపు కొట్టారు, 4,000 ఇస్తామన్నారు, 3,000 కాదన్నారు. ఇంకో తలుపు కొట్టారు, 3 సిలిండర్లు ఉచితం అన్నారు. ఇంకో తలుపు కొట్టారు, ఒక్క బిడ్డకి 15,000 ఏంటమ్మా, 4 బిడ్డలకి 60,000 ఇస్తామన్నారు. ఇంకో తలుపు కొట్టారు, ఒక్కొక్క ఆడపిల్లకి, ఒక్కొక్క ఆడ మనిషికి 1,500 ఇస్తామన్నారు. ఇలాంటివన్నీ కూడా ఆశ, ప్రజలకి ఆకాంక్షలు వచ్చినప్పుడు, ఆశ కలిగినప్పుడు ప్రజలు వేసినటువంటి ఓట్లే తప్ప మేమేమి దుర్మార్గం చేయలా. మేము చేసిన మంచి ప్రజల్లో ఉంది. మీరు దుర్మార్గులు కాబట్టే ప్రమాణ స్వీకారంలో చేసే లోపే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అల్లకొల్లాలం, హత్యలు, దుర్మార్గాలు చేశారు. ఒక్క నిమిషం అండి బుజ్జి, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం బుజ్జి వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి బుజ్జి, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. బుజ్జి అర్థం కావట్లేదండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అరుణ గారు ఒక్క నిమిషం ఉండండి. 2014లో వీళ్ళ దుర్మార్గపు పాలన, ఈ 3 పార్టీలు క్రాస్ టాక్ చేయొద్దు బుజ్జి, ప్లీజ్ క్రాస్ టాక్ చేయొద్దు. ఎవరు వాళ్ళు క్లియర్ గా మాట్లాడండి, అర్థం అవుతుంది. మేము ప్రమాణ స్వీకారం చేసేలోపు ఒక్కటైనా ఇలాంటి సంఘటన జరిగిందండి? ఒక్కటంటే ఒకటే. ఎలాంటి దుర్మార్గాలు జరిగినాయి, ఎన్ని వైఎస్ఆర్ విగ్రహాలని నేలమట్టం చేశారు, బీసీఎల్ని వైస్ ఛాన్సలర్స్ పోయి దౌర్జన్యం చేసి దుర్భాషలాడి కులం పేరుతో బూతులు తిట్టి, ఇలాంటి అప్రజాస్వామికమైన అరాచకాన్ని ఎప్పుడన్నా చూసామా? కళ్ళతో చూసామా కనీసం? అది మీరే మాట్లాడాలి. దుర్మార్గాల గురించి మాట్లాడతారా? శ్రీనివాస్ రెడ్డి గారు మీరే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు అనేటువంటి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక విలేకరు అడిగితే రంగా గారు మరణించినటువంటి సమయంలో పరిస్థితులు తలపిస్తున్నాయండి. ఇప్పుడు ఇలా రాష్ట్రం మొత్తం దుర్మార్గం జరగడం తప్పు కదా అని విలేకరు అడిగితే దొంగ అన్నట్టుగా ఉంది, వైసీపీ వాళ్ళు చేసి మా మీద దోస్తున్నారంటాడా ముఖ్యమంత్రి గారు? అదేనా ముఖ్యమంత్రి గారి పరిపాలన సామర్థ్యం? వైసీపీ వాళ్ళు చేస్తుంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు కనపట్టలేదా? శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. పేరు విద్యానగర్, గుంటూరు విద్యానగర్ లో రెడ్డి హాస్టల్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ రెడ్డి బోర్డు దించేసి అతన్ని కొట్టి కాళ్ళు పట్టుకుంటే గానీ వదిలిపెట్టలేదండి, ప్రాణభిక్ష పెట్టారు. ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా? వీళ్ళు దుర్మార్గాల గురించి మాట్లాడుతుంటే జోకేస్తుంది, నవ్వుతుంది. అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం అరుణ గారు, అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం ఒక్క నిమిషం అండి బుజ్జి, ఒక్క నిమిషం అండి. హాస్యాస్పదంగా ఉంది. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అరుణ గారు ఏదో చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు